హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 36. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మై హూనా, విహాన్ సంగతి నేను చూసుకుంటాను. అబ్బాయిని పెళ్ళికే కాదు, నా మేనకోడల్ని చేసుకోవడానికి కూడా ఒప్పిస్తాను, చూస్తూ ఉండండి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు జానకి గారు. ఆవిడ అంత కాన్ఫిడెంట్గా చెప్పడం చూసిన రఘురాం గారు భుజాలు ఎగరేస్తూ, ఏంటో శ్రీమతి గారు, మీరు మన అబ్బాయి పెళ్లి విషయంలో చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. నేనేమీ ఇలా చెప్పి నిన్ను డిస్కరేజ్ చేయాలి అని అనుకోవట్లేదు సుమి. ఏదో నా మనసులో ఉన్న అనుమానం చెప్పాను అంతే. నిజం చెప్పాలి అంటే నీ కాన్ఫిడెన్స్ని నేను మెచ్చుకుంటున్నాను. కీప్ ఇట్ మై డియర్ వైఫ్. నువ్వింతే కాన్ఫిడెన్స్తో మన అబ్బాయిని పెళ్ళికి ఒప్పించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ నన్ను మాత్రం మధ్యలో లాగకుంటే అంతే చాలు, ఓకే అని చెప్తారు. ఏంటో వాళ్ళెవరో అన్నట్టు మీరు తిట్టారో పొగిడారో కూడా అర్థం కానట్టుగా కాసేపు ఎంకరేజ్ చేసినట్టే ఉంటారు, కాసేపు డిస్కరేజ్ చేసినట్టు మాట్లాడతారు. మీరెలా అనుకున్నా సరే నేను చేసేది చేస్తానులే, నా మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది అని ఖచ్చితంగా చెప్తారు జానకి గారు. హా, నీ నమ్మకం నిజం కావాలని నేను బలంగా కోరుకుంటున్నాను జాను అంటారు రఘురాం గారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే వాళ్ళింటికి చేరుకుంటారు. కార్ని పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి జానకి గారు పుట్టింటి వాళ్ళు పెట్టినవి ఉన్న కవర్ని తీసుకుని లోపలికి వెళ్తుండగా రఘురాం గారు ఆమె వెంటే ఇంట్లోకి వెళ్తూ, విహాన్ వచ్చాడంటావా అని అడిగారు. నాకు తెలిసి టైం ఇంకా 7:30 కాబట్టి ఈరోజు ఈవినింగ్ 6కి ఏదో మీటింగ్ ఉంది అని చెప్పాడు కనుక ఐ థింక్ మీటింగ్ ఇంతకు ముందే కంప్లీట్ అయి ఉంటుంది, ఇప్పుడే బయలుదేరి వస్తూ ఉండుంటాడు అని చెప్తూ లోపలికి వెళ్ళి, రంగి, విహాన్ బాబు ఇంటికి వచ్చాడా అని అడుగుతారు. ఆ రంగి వినయంగా, లేదు అమ్మగారు, ఇంకా రాలేదు అని చెప్తుంది. సరేలే, వంటకి ఏర్పాట్లు చూడు, నేను వస్తున్నా అని చెప్తారు జానకి గారు. అలాగే అమ్మగారు, ముందు మీరిద్దరూ కాఫీ తాగండి అంటూ సెల్లార్లో కార్ సౌండ్ వినిపించగానే ప్రిపేర్ చేసి ఉంచిన కాఫీని 2 కప్పుల్లో పోసుకుని మంచినీళ్లు కూడా తీసుకుని వాళ్ళకి ఇస్తుంది రంగి. ఇద్దరూ చాలా దూరం జర్నీ చేసి అలసిపోయి ఉండడంతో ఇంకేమీ మాట్లాడకుండా సోఫాలో కూర్చుని కాసిన్ని వాటర్ తాగి పక్కన పెట్టి కాఫీ తాగి ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవుతారు. ఆ ట్రే తీసుకుని రంగి కిచెన్లోకి వెళ్ళగా చేతిలో కవర్ తీసుకుని జానకి గారు ఆమె వెంటే రఘురాం గారు వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. జానకి గారు ఆ కవర్ని భద్రంగా కబోర్డ్లో పెట్టేసి వంట చేయడం కోసం కిచెన్లోకి వెళ్ళగా చాలా దూరం డ్రైవ్ చేసి టైర్డ్ ఫీలింగ్తో ఉన్న రఘురాం గారు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. జానకి గారు ఒక అరగంటలో డిన్నర్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతున్న టైంలోనే విహాన్ ఇంటికి వస్తాడు. లోపలికి వచ్చిన విహాన్ని చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చిన జానకి గారు, హాయ్ బంగారం, కాఫీ తాగుతావా, ఒకేసారి ఫ్రెష్ అయ్యేసి డిన్నర్ చేసేస్తావా అని అడిగారు మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ. విహాన్ వాటర్ తాగి గ్లాస్ పక్కన పెడుతూ, కొంచెం హెడేక్గా ఉంది మామ్, నీ చేతి కాఫీ తాగితే కానీ సెట్ అయ్యేలా లేదు అని చెప్తాడు. అయ్యో అవునా, ఉండు నానా, ఇప్పుడే వెళ్ళి నీకోసం స్ట్రాంగ్ కాఫీ ప్రిపేర్ చేసుకుని వస్తాను అని చెప్పి ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి కొంచెం స్ట్రాంగ్గా కాఫీ మిక్స్ చేసుకుని వచ్చి విహాన్కి ఇస్తుంది. విహాన్ టై లూజ్ చేసుకుని కాఫీని ఒక్కో సిప్ చేస్తూ పూర్తిగా తాగేసిన తరువాత, నౌ ఫీలింగ్ బెటర్ మామ్, నీ చేతి కాఫీలో ఏదో మాయ ఉంది, ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా హెడేక్గా ఉన్నా సరే నీ కాఫీ తాగాక క్షణాల్లో మాయమైపోతాయి అవన్నీ అని నవ్వుతూ చెప్తాడు. ఏదో మీ అభిమానం అని నవ్వుతూ కొంచెం ఆయిల్ హీట్ చేసుకుని వచ్చి మెల్లిగా హెడ్ మసాజ్ చేస్తుండగా, మమ్మీ, వాట్ ఈస్ దిస్ అంటాడు విహాన్. దిస్ ఈజ్ ఆయిల్ మసాజ్, నీకు చాలా హాయిగా ఉంటుంది, కాసేపు కామ్గా కూర్చో అంటూ విహాన్ని సరిగా కూర్చోపెట్టి మృదువుగా మసాజ్ చేస్తారు జానకి గారు. ముందు ఆయిల్ జిడ్డు అని ఫీల్ అయిన విహాన్
జానకి గారు మెల్లిగా హెయిర్ లాగుతూ స్మూత్గా మసాజ్ చేస్తుండడంతో రిలాక్సంగా ఫీల్ అవుతూ ఉంటాడు. విహాన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనించిన జానకి గారు చిన్నగా నవ్వుకుంటూ, నా చేతి కాఫీకి నా చేతి వంటలకే నువ్విలా ఫీల్ అయితే ఫ్యూచర్లో నీకు కాబోయే భార్య చేతి వంటలు రుచి చూస్తే ఇంకెలా ఫీల్ అవుతావో ఏంటో అని మనసులో హారికాని తలుచుకుంటూ మీ ఇద్దరి పెళ్ళి త్వరగా జరిపించేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఒక 10 నిమిషాలు అలా రిలాక్స్ అయ్యాక కళ్ళు తెరిచిన విహాన్, మామ్ ఇంక చాల్లే, నిజంగానే ఇప్పుడు చాలా హాయిగా ఉంది, నేనెళ్ళి బాత్ చేసి వస్తా అంటూ అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళి హెడ్ బాత్ చేసేసి డ్రెస్ వేసుకుని కిందకి వస్తాడు. అప్పటికే అక్కడ జానకి రఘురాం గారు కూర్చుని విహాన్తో పెళ్లి మేటర్ డిస్కస్ చేయమని మాట్లాడుకుంటున్నారు. అంతలో అక్కడికి విహాన్ రావడంతో వాళ్ళిద్దరూ ఆ టాపిక్ మాట్లాడడం ఆపేయగా రఘురాం గారు కొడుకు వైపు చూస్తూ, మీటింగ్ సక్సెస్నా విహాన్ అని అడిగారు. ఎస్ డాడ్, మీటింగ్ సక్సెస్ అయింది, ఆ ఫారిన్ ప్రాజెక్ట్ కూడా మనకే ఓకే అయింది అని హ్యాపీగా చెప్తాడు విహాన్. ఓ గుడ్, కంగ్రాట్స్ మై సన్ అంటూ విహాన్ని మెచ్చుకుంటారు రఘురాం గారు. నువ్వెప్పుడు అన్నిట్లో ఇలా సక్సెస్ అవ్వాలని ఈ అమ్మ ఎప్పుడూ కోరుకుంటుంది బంగారం అని నవ్వుతూ చెప్తారు జానకి గారు. థ్యాంక్స్ మామ్ అండ్ డాడ్, మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఎంత హార్డ్ వర్క్ అయినా చేయగలుగుతాను. లైఫ్లో ఇలాంటి ఎన్నో సక్సెస్లు మన సొంతమవుతాయి అని తనదైన కిల్లింగ్ స్మైల్ చేస్తాడు విహాన్. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది, కానీ డిన్నర్ చల్లారిపోతుంది పదండి, ఈ మాటలు మళ్ళీ అయినా మాట్లాడుకోవచ్చు. ఫుడ్ చల్లారిపోతే టేస్టీగా ఉండదు, సో త్వరగా తిందామంటూ డైనింగ్ ఏరియాకి వెళ్తారు జానకి గారు. ఆమెని ఫాలో అవుతారు తండ్రి కొడుకు. అలా ముగ్గురు కూర్చుని తింటుండగా రఘురాం గారు భార్యకి సైగ చేస్తారు, విహాన్తో మాట్లాడు అన్నట్టుగా. నేను మాట్లాడుతాను, మీరు సైలెంట్గా ఉండండి అన్నట్టు సైగ చేసి విహాన్ కడుపు నిండుగా తినే వరకు కామ్గా ఉన్న జానకి గారు డిన్నర్ కంప్లీట్ అయ్యి హ్యాండ్ వాష్ చేసుకుని హాల్లో కూర్చుని ఉన్న టైంలో విహాన్ పక్కన కూర్చుని, బంగారం నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చిన్నగా అంటారు. ఏంటి మమ్మీ, అంత ఇంపార్టెంట్ మ్యాటర్ అని కూల్గా అడిగాడు విహాన్. అది, నేను మీ డాడ్ నీకు పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాం విహాన్ అని చిన్నగా చెప్తారు జానకి గారు. వాట్, నాకు అప్పుడే పెళ్లి చేయడం ఏంటి మమ్మీ, నాకేమంత ఏజ్ అయిపోతుందని ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి అని కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు విహాన్. కారణం, విహాన్ ఇంకా పెళ్లి గురించి థింక్ చేయలేదు, సో అలా అంటాడు. నీకు 25 దాటపోతున్నాయి విహాన్, పైగా నీ జాతకం ప్రకారం ఈ ఏడాదిలో పెళ్లి జరిపించాలని, లేదంటే కష్టాలు పడాల్సి వస్తుందని నమ్మకమైన సిద్ధాంతి గారు చెప్పారు. ఫారిన్లో చదువుకుని వచ్చిన నువ్వు ఇవన్నీ నమ్మవని మాకు తెలుసు, బట్ మాకు జాతకాల మీద నమ్మకం ఎక్కువ, అందుకే నీకు ఈ ఇయర్లోనే పెళ్లి చేయాలి అని ఫిక్స్ అయిపోయాము. నువ్వు జాతకాలకి వాల్యూ ఇవ్వకపోయినా నీ పేరెంట్స్కి వాల్యూ ఇస్తావు అని నమ్ముతున్నాను. సో మా నమ్మకం మీద నమ్మకం ఉంచి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో అని మెల్లిగా అయినా స్థిరంగా చెప్తారు జానకి గారు. విహాన్కి ఆ జాతకాలు దోషాలు లాంటి వాటి మీద ఎలాంటి నమ్మకం లేకపోయినా పేరెంట్స్ మీద ఎంతో కొంత అభిమానం ఉండడంతో ఈ ఇయర్ కాకుంటే ఇంకో 1 or 2 ఇయర్స్లో అయినా పెళ్లి చేసుకోవాల్సిందే కదా, అదేదో ఈ ఇయరే చేసుకుంటే పోయేది ఏముందిలే, ఇప్పుడు నేను నో చెప్పి మామ్ వాళ్ళని హట్ చేయడం ఎందుకు అనుకుని, ఓకే మామ్, మీ ఇష్టం అంటాడు. విహాన్ పెళ్ళికి ఓకే అనగానే రఘురాం జానకి గారు ఇద్దరూ కాస్త సంతోషపడతారు. బట్ అసలు మ్యాటర్ విహాన్ని హారికాతో పెళ్లికి ఒప్పించడం కనుక మెల్లిగా నోరు విప్పిన జానకి గారు, విహాన్ నువ్వెలానో మా మాట కాదనవు, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావు అన్న నమ్మకంతో ఆల్రెడీ మేము ఒక మ్యాచ్ని ఫిక్స్ చేసేసాము అని చెప్తారు. అప్పటి వరకు మ్యారేజే కదా, ఎప్పుడు చేసుకుంటే ఏమైంది అనుకుంటున్న విహాన్ తన పేరెంట్స్ మ్యాచ్ కూడా ఫిక్స్ చేసేసాము అనగానే అతని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ టోటల్గా చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు విహాన్ రియాక్షన్ ఏంటో, తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.